వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆయన ఒక పవర్ఫుల్ లీడర్ ఇన్ ద వరల్డ్. అంటే పుతిన్ అంటే ఒక దేశ అధ్యక్షుడు మాత్రమే కాదు, ప్రపంచాన్ని శాసించగలడు. అంటే ఆ కెపాబుల్ ఉంది. మనం చూసాం అలస్కాలో ట్రంప్ అతనికి ఏ విధంగా గౌరవం ఇచ్చాడు. ట్రంప్ భయపడ్డాడని కాదు, కానీ పెద్దగా బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శించలేకపోయాడు పుతిన్ ముందు. అలాంటి లీడర్ పుతిన్. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఆయనకి హైదరాబాద్ హౌజ్ అయితే కేటాయించారు. ఈ హైదరాబాద్ హౌజ్ అనేది ఇప్పటి వరకు ఒబామాకి, ట్రంప్కి, నెతన్యాహుకి, జిన్పింగ్కి, అలాగే ఇంతకుముందు పుతిన్ గారు వచ్చినప్పుడు ఆయనకి మాత్రమే కేటాయించారు. ఇలా 5-6 మాత్రమే ఈ హౌస్లోనైతే ఆతిథ్యం పొందారు. ఇప్పుడు మళ్ళీ పుతిన్కి ఆ హౌస్ని కేటాయించడం జరిగింది. ఇది యూరోపియన్ పద్ధతుల్లో మన సాంప్రదాయానికి కొంచెం భిన్నంగా ఉండేది. 1926లో హైదరాబాద్ చివరి నవాబ్ అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించినటువంటి ఈ యొక్క భవనం 2 లక్షల పౌండ్లతో నిర్మించారంట అప్పట్లో. ఢిల్లీకి బ్రిటిషర్స్ రాజధానిని మార్చిన తర్వాత అక్కడ ఈ యొక్క భవనాన్ని 8 ఎకరాల్లో నిర్మించారు. 36 గదులతో విశాలంగా ఉంటుంది. ప్రతి ఒక్క నేత కూడా దీన్నైతే ప్రశంసించకుండా ఉండలేరు. అలాంటి విశాలమైనటువంటి ఒక యూరోపియన్ భవనం అనమాట హైదరాబాద్ భవనం. ఈ హైదరాబాద్ భవనంలోనే ప్రముఖులకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది గత కొంతకాలంగా. 1947లో స్వతంత్రం వచ్చే వరకు కూడా ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతిలోనే ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.